చంద్రబాబు నాయుడు 60 మంది అభ్యర్థుల లిస్టుని ఫైనల్ చేశారు అంటూ ఒకటి వైరల్ అవుతోంది. ఇది మనం ధృవీకరించేది కాదు. కానీ తెలుగుదేశం అనుకూల జర్నలిస్టులు ప్రొజెక్ట్ చేస్తున్నది కాబట్టి చెప్పుకోదగ్గటువంటి సమాచారం. ఇచ్చాపురం బెందాళం అశోక్, టెక్కల అచ్చెన్నాయుడు, ఆముదాల వలస కోన రవికుమార్, పలాస గౌతు శిరీష, రాజ్యం కొండ్రు మురళీమోహన్, బొబ్బిలి బేబీ నాయన, విజయనగరం అశోక్ గజపతిరాజు, చీపురుపల్లి కిమిడి నాగార్జున, కురుపాం టి జగదీశ్వరి, పార్వతీపురం బి విజయచంద్ర, వైజాగ్ తూర్పు వెలపూడి రామకృష్ణబాబు, వైజాగ్ పశ్చిమ గణబాబు, పాయకరావుపేట అనిత, నర్సీపట్నం చింతకాయల విజయ్, తుని యనమల దివ్య, జగ్గంపేట జ్యోతుల నెహ్రూ, పెద్దాపురం చంద్రరాజప్ప, అనపర్తి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రాజమండ్రి అర్బన్ ఆదిరెడ్డి వాసు, గోపాలపురం మద్దిపాటి వెంకటరాజు, ముమ్మడివరం దాట్ల సుబ్బరాజు, అమలాపురం బత్తుల ఆనందరావు, మండపేట వేగుళ్ల జోగేశ్వరరావు, ఆచంట పితాని సత్యనారాయణ, పాలకొల్లు నిమ్మల రామానాయుడు, ఉండి మంతెన రామరాజు, దెందులూరు చింతమనేని ప్రభాకర్, విజయవాడ ఈస్ట్ గద్దెరామన్, విజయవాడ సెంట్రల్ బోండవమ, నందిగామ తంగిరాల సౌమ్య, జగ్గైపేట శ్రీరామ్ తాతయ్య, మచిలీపట్నం కొల్లు రవీంద్ర, గన్నవరం యార్లగడ్డ వెంకట్రావు, పెనమలూరు బోడి ప్రసాద్, మంగళగిరి నారా లోకేష్, పొన్నూరు ధూళిపాల నరేంద్ర, చిలకలూరుపేట పత్తిపాటి పుల్లారావు, సత్తెనపల్లి కన్నా లక్ష్మీనారాయణ, వినుకొండ జీవి ఆంజనేయులు, గురజాల ఎరపతినేని శ్రీనివాసరావు, మాచర్ల జోలకంటి బ్రహ్మానందరెడ్డి, వేమూరు నక్క ఆనందబాబు, పర్చూరు ఏలూరు సాంబశివరావు, ఒంగోలు దామచర్ల జనార్దన్, కొండెపి బాలవీరాంజనేయ స్వామి, కనిగిరి ఉగ్గనరసింహారెడ్డి, కోవూరు పోలంరెడ్డి దినేష్ రెడ్డి, ఆత్మకూరు ఆనం రామనారాయణ రెడ్డి, నెల్లూరు రూరల్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, శ్రీకాళహస్తి బొజ్జల సుధీర్ రెడ్డి, నగరి గాలి భానుప్రకాష్, పలమనేరు అమర్నాథ్ రెడ్డి, పీలేరు నల్లారి కేశవ్ కుమార్ రెడ్డి, జమ్మలమడుగు భూపేష్ రెడ్డి, మైదుకూరు పుట్టా సుధాకర్, పులివెందుల బీటెక్ రవి, బనగానపల్లి బీసీ జనార్దన్ రెడ్డి, పాణ్యం గౌరిచరితారెడ్డి, కర్నూలు టీజీ భరత్, ఎమ్మిగనూరు బివి జయనాగేశ్వర్ రెడ్డి, రాఫ్తాడు పరిటాల సునీత, ఉరవకొండ పయ్యావుల కేసు, తాడిపత్రి జేసీ అస్మిత్ రెడ్డి, కళ్యాణదుర్గం ఉమామహేశ్వర నాయుడు, హిందూపూర్ నందమూరి బాలకృష్ణ, కదిరి కందికుంట వెంకట ప్రసాద్ ఈ నెలాఖరులోగా జాబితాని విడుదల చేయాలని అనుకుంటున్నటువంటి సందర్భంలో ఇది ఫైనల్ చేశారు అంటూ తెలుగుదేశం అనుకూల జర్నలిస్టులు ప్రొజెక్ట్ చేస్తున్నారు.